మీకు కిరణ్ రాయల్ కి మధ్య వివాహేతర సంబంధం ఉందా? ఉందండి. భర్త ఉండగానే ఏర్పడింది. భర్త ఉండగానే ఏర్పడడం వల్ల తనకు తెలిసి ఇలా అతనే మోసం చేశాడు అని చెప్పి మా వారు అక్కడి నుంచి వచ్చిన తర్వాత నన్ను పనిష్ చేశారు. 2 ఇయర్స్ హౌస్ అరెస్ట్ అనేది చేశారు నన్ను. ఓకే. ఎటువంటివి లేకుండా. అదే విధంగా ఇక్కడ లోకల్‌లో ఉండే వాళ్ళందరి దగ్గరికి కూడా తను వెళ్లి, ఇలా మోసం చేసి డబ్బులు తీసుకున్నాడు అని చెప్పి అడగడం జరిగింది. మా హస్బెండ్ 2016లో ఓకే. జూలై నుంచి ఆగస్టు ఆ పీరియడ్‌లో ఇవన్నీ జరిగాయి. ఆ తర్వాత నన్ను విలేజ్ తీసుకెళ్ళిపోయారు. అప్పుడు కూడా చాలా ఘోరమైన సిట్యుయేషన్స్ అనేది నేను ఎదుర్కొన్నాను. నేనని చెప్పడం కన్నా నా పిల్లలు ఎదుర్కొన్నారు బాగా. మా హస్బెండ్ చనిపోయిన దాని గురించి ఇన్ని మాట్లాడుతున్నారు. ఆహ్, ఇప్పుడు నేనుండేది ఒక విలేజ్‌లో అండి. ఒక విలేజ్‌లో ఉన్నాను. ఎక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి విలేజెస్ అందరికీ తెలుస్తుంది. ఈవెన్ నా పిల్లలకి తెలుస్తుంది. ఉమ్. నా హస్బెండ్‌కి ఫస్ట్ టైమ్ స్ట్రోక్ వచ్చిన డేటు, సెకండ్ టైమ్ స్ట్రోక్ వచ్చిన డేటు, చెన్నై రామచంద్రన్ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్‌వి అన్నీ బై రికార్డ్ నా చేతిలో ఉన్నాయి. ఓకే. ఎవడో ఏదో మాట్లాడాడని చెప్పి సోషల్ మీడియా ట్రోల్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇది. ఉమ్. ఒక పర్సన్‌ని, ఒక భర్తని చంపుకునే అంత నీచమైన స్థాయిలో అయితే నేను లేను. అది కిరణ్ రాయల్ చేయగలడు. ఎందుకంటే తనను నమ్మి ఒక మహిళ ఇంత చేసినా కూడా తిరిగి ఏదైతే అడుగుతుందో బిడ్డల కోసం అన్నప్పుడు కిరాతకంగా నీ పిల్లల్ని చంపుతాను. నేనేం చేసినా కూడా నన్ను అడిగేవాళ్ళు లేరు అని చెప్పి ఓపెన్‌గా మాట్లాడుతున్నాడు అతను. ఉమ్. అలాంటి నీచమైన వ్యక్తిత్వం అయితే నాది కాదండి. వాళ్ళ ఫ్యామిలీకి తెలియకుండా ఏమీ జరగదు. ఎవ్రీథింగ్ వాళ్ళ ఫ్యామిలీకి తెలుస్తుంది. బట్ కొన్ని విషయాల్లో వాళ్ళ భార్య గూడా ఫైట్ చేసిన సందర్భాలయితే ఉన్నాయి కిరణ్ రాయల్‌తో. తను వాళ్ళ వైఫ్ ఎలా యాక్సెప్ట్ చేసింది అనేది నాకొక క్వెషన్ మార్క్. ఎందుకంటే ఇదే కిరణ్ రాయల్ నాకు చెప్పిందేమంటే టోటల్ నా ప్రాపర్టీస్ ఏవైతే నాదంటే పిల్లల ప్రాపర్టీస్. ఏదైతే ఉన్నాయో అన్నీ సేల్ చేపిచ్చి, అన్నీ చేసిన తర్వాత నాకేం చెప్పాడు, ఎలక్షన్ అవుతానే అంటే నాకు అతనికి తెలిసిన వాళ్ళే అందరూ. నాకంటూ ఎవరు లేరిక్కడ. మెయిన్ ఒకటి. ఉమ్. ఎందుకంటే నేను బయట విలేజ్ నుంచి బయట వచ్చేయడం మా వారు చనిపోయిన తర్వాత. ఈ కిరణ్‌కి ఎప్పుడైతే నేను అమౌంట్ అంతా ఇవ్వడం స్టార్ట్ చేశానో, మా అత్తగారి సైడ్ వాళ్ళకి తెలిసి టోటల్ నన్ననేది ఫ్యామిలీలో వాళ్ళు ఎంకరేజ్ చేయదలుచుకోలేదు. మాట్లాడలేదు ఆ తర్వాత. అందరూ కూడా బ్లాక్ చేయడం జరిగిపోయింది. ఉమ్. నా పిల్లల్ని కూడా దూరం పెట్టారు. ఎందుకంటే మీ అమ్మకు మీరు సపోర్ట్ ఉన్నారు. పిల్లలైతే నాకు సపోర్ట్ లేరండి. ఎప్పుడు కూడా నాకు చెప్తున్నారు, "వద్దమ్మా, వద్దమ్మా అతను మంచివాడు కాదు. తెలుస్తుంది గదా మనకి" అని చెప్పేవాళ్ళు పిల్లలు. ఓకే. నేనే లేదు నాన్న సమ్ టైమ్ ఇద్దాము. ఎలక్షన్ తర్వాత చెప్తున్నాడు కదా! అని ఇలానే కన్విన్స్ చేసి ప్రతి సైట్‌కి కూడా పిల్లల దగ్గర నేను సైన్‌లనేది పెట్టిచ్చాను నేను.